శ్రీ ఫైబర్ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన ప్రారంభమైన ఏపీ కేబినెట్ పలు కీలక అంశాలపై ఆమోద ముద్ర వేయనున్న కేబినెట్. టీడీపీ అధినేత చంద్రబాబుపై మరో కేసు నమోదు చేసిన సిఐడి. ఉచిత ఇసుక విధానంలో అక్రమాలు జరిగాయని ఆరోపణ. ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ రాష్ట్రానికి మద్యం డబ్బు అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేసేందుకు గట్టి నిఘా ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించిన ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఢిల్లీరావు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన కేబినెట్ సమావేశం ప్రారంభమైంది. ఉదయం 11 గంటలకు సచివాలయంలోని మొదటి బ్లాక్ కేబినెట్ సమావేశం మందిరంలో ఈ భేటీ ప్రారంభమైంది. కేబినెట్ భేటీలో పలు కీలక అంశాలపై చర్చించి నిర్ణయాలు తీసుకున్నారని అధికార వర్గాలు చెబుతున్నాయి. అంతేకాదు ఏఎస్ఐపిబి ప్రతిపాదనలకు 19,000 కోట్ల పెట్టుబడుల పరిశ్రమలు ఏర్పాటుకు కేబినెట్ ఆమోద ముద్ర వేయనుందని తెలుస్తుంది. సమగ్ర కుల గణానికి కేబినెట్ ఆమోదం తెలుపనుంది. ఏపీలో జర్నలిస్టులకు ఇళ్ల స్థలాల పంపిణీపై కేబినెట్ చర్చించనుంది. ఎన్నికల మేనిఫెస్టోలో జర్నలిస్టులకు ఇచ్చిన హామీని సీఎం జగన్ ప్రభుత్వం నెరవేర్చనుంది. టీడీపీ అధినేత చంద్రబాబుపై ఏపీ సిఐడి మరో కేసు నమోదు చేసింది. ఆయన ముఖ్యమంత్రిగా పనిచేసిన హయాంలో అక్రమాలు చోటు చేసుకున్నాయని చంద్రబాబును రెండో నిందితుడిగా చేర్చుతూ సిఐడి కేసు నమోదు చేసింది. తెలుగుదేశం హయాంలో ఉచిత ఇసుక విధానంలో అక్రమాలు చోటు చేసుకున్నాయని ఆరోపిస్తూ చంద్రబాబు సహా మరికొందరు తెలుగుదేశం నేతలపై సిఐడి కేసు నమోదు చేసింది. గానుగుల శాఖ డైరెక్టర్ ఏపీ ఖనిజాభివృద్ధి సంస్థ ఎండీ వెంకటరెడ్డి ఫిర్యాదు మేరకు ఈ కేసు పెట్టింది. చంద్రబాబును రెండో నిందితుడిగా పేర్కొనగా అప్పటి గానుగుల శాఖ మంత్రి పీదల సుజాత ఏ1గా, తెలుగుదేశం నేతలు చింతమనేని ప్రభాకర్ ఏ3గా, దేవినేని ఉమామహేశ్వరరావు ఏ4 సహా ఇతరులని నిందితులుగా చేర్చింది. నేరపూరిత కుట్ర, నేరపూరిత విశ్వాసఘాతుకం, అవినీతి నిరోధక చట్టంలోని పలు సెక్షన్ల కింద సిఐడి ఈ కేసు నమోదు చేసింది. వెంకటరెడ్డి అక్టోబర్ 3న సిఐడికి ఫిర్యాదు చేయగా ఈ నెల 1న సిఐడి కేసు నమోదు చేసింది. ఆ ఎఫ్ఐఆర్ను సిఐడి అధికారులు ఏసీబీ న్యాయస్థానానికి సమర్పించారు. తెలుగుదేశం హయాంలో 2014లో తొలుత ఇసుక రీచ్లను జిల్లా మండల మహిళా సమాఖ్యలకు అప్పగించారు. మంత్రివర్గ ఉపసంఘం సిఫార్సుల ఆధారంగా ఇసుక తవ్వకాలకు టెండర్లు పిలవాలని నిర్ణయించారు. అందులో భాగంగానే 2016 జనవరిలో ఉత్తర్వులిచ్చారు. 2వ నెలలోనే ఆ నిర్ణయాన్ని మార్చుకొని ఉచిత ఇసుక విధానం తీసుకొచ్చారని, ఈ విషయంలో బిజినెస్ రూల్స్ పాటించలేదని, ఇసుక తవ్వకాలపై ఎలాంటి నియంత్రణలు విధించలేదని సిఐడి తన ఎఫ్ఐఆర్లో పేర్కొంది. ఈ నెల 30న తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికలు నిర్వహించనున్న నేపథ్యంలో ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ రాష్ట్రానికి మద్యం, డబ్బు వంటి వాటి అక్రమ రవాణాకు పాల్పడే వారిపై గట్టి నిఘా పెట్టి అడ్డుకట్ట వేయాలని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఢిల్లీరావు సంబంధిత అధికారులకు సూచించారు. 2 బృందాలు 24 గంటలు సరిహద్దు ప్రాంతాల్లో నిరంతర నిఘా ఉంచేలా చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన వెల్లడించారు. తెలంగాణ రాష్ట్ర ఎన్నికల దృష్ట్యా అంతర్రాష్ట్ర సరిహద్దు ప్రాంతాల్లో చేపట్టాల్సిన పటిష్ట నిఘా తనిఖీలపై జిల్లా కలెక్టర్ ఎస్ ఢిల్లీరావు, సూర్యాపేట జిల్లా కలెక్టర్ ఎస్ వెంకట్రావులు సంబంధిత శాఖల అధికారులతో జగ్గయ్యపేట మండలం చిల్లకల్లు టోల్ ప్లాజా వద్ద జిఎంఆర్ మీటింగ్ హాల్లో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ఢిల్లీరావు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ఎన్నికల దృష్ట్యా ఎన్టీఆర్ జిల్లా సరిహద్దు ప్రాంతంలో పటిష్టమైన తనిఖీలను నిర్వహించేందుకు 2 బృందాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ బృందాల్లో పోలీస్, రెవెన్యూ, ఇన్కమ్ ట్యాక్స్, కమర్షియల్ ట్యాక్స్, బ్యాంక్ అధికారులు, ఎక్స్చేంజ్, అటవీ శాఖల అధికారులు ఉంటారన్నారు. 2 బృందాలు 24 గంటలు సరిహద్దు ప్రాంతాల్లో నిరంతర నిఘా ఉంచేలా చర్యలు తీసుకున్నట్లు వెల్లడించారు. ముఖ్యంగా పోలీస్, రెవెన్యూ, ఎక్స్చేంజ్ అధికారులు అనుమానిత వ్యక్తులు వాహనాలను క్షుణ్ణంగా పరిశీలించాలని, ఎటువంటి అక్రమ రవాణా చర్యలకు పాల్పడినట్లు అనుమానం వస్తే సంబంధిత వ్యక్తులను విచారించి అక్రమ రవాణాకు పాల్పడుతున్నట్లయితే తక్షణమే వారిపై చర్యలు తీసుకోవాలని నివేదికలు సమర్పించాలని ఆదేశించామన్నారు. 30వ తారీఖున తెలంగాణలో ఎలక్షన్ జరగబోతున్నాయి. దాంట్లో భాగంగా సూర్యాపేట జిల్లా యంత్రాంగం, అక్కడ ఉండేటువంటి డిఈఓ అండ్ కలెక్టర్ అండ్ అక్కడ ఉండే ఎస్పీ అండ్ ఎంటైర్ టీము మా జిల్లా యంత్రాంగానికి రిక్వెస్ట్ చేయడం, ఒక ఇంటర్ డిస్ట్రిక్ట్ కోఆర్డినేషన్ కమిటీ మీటింగ్ అని ఉంటుంది. అంటే జనరల్గా ఫ్లయింగ్ స్క్వాడ్స్ అని, తర్వాత స్టాటిక్ సర్వేలెన్స్ టీమ్స్ అని, వీడియో సర్వేలెన్స్ టీమ్స్ అని ఇలాంటివి జరుగుతూ ఉంటాయి.
అన్అథరైజ్డ్గా డబ్బులు దీని గురించి వెళ్ళేది కానీ, కైండ్ గురించి కానీ, లేకపోతే ఆల్కహాల్ కానీ ఇలాంటివి ఏమైనా ఒకవేళ ఉంటే వాటిని ఐడెంటిఫై చేసి వాటిని సీజర్ చేసి దానికి జిల్లా స్థాయిలో ఒక కమిటీ ముందు పెట్టడం జరుగుతుంది. అందుకు అది ఈ ఇంటర్ డిస్ట్రిక్ట్ కోఆర్డినేషన్ కమిటీ ఇక్కడ మన జగ్గయ్యపేట చిల్లకల్లు దగ్గర మనం ఈరోజు పెట్టుకోవడం జరిగింది. మా జిల్లా నుండి వాళ్ళ రిక్వెస్ట్ ఏంటంటే ఇక్కడ స్టాటిక్ సర్వేలెన్స్ టీమ్స్ అనేటువంటి ఇక్కడ NS-60 ఫైన్ ఒకటి, తర్వాత ఇంకొక ఆర్టీరియల్ రోడ్ ఇంకోటి ఉంది. ఈ రెండు దగ్గరలో టీమ్స్ అంటే ఇటు రెవెన్యూ డిపార్ట్మెంటు, పోలీస్ డిపార్ట్మెంటు, తర్వాత ఇటు ఎక్సైజ్కి సంబంధించినటువంటి డిపార్ట్మెంటు, ఐటీ డిపార్ట్మెంటు అండ్ GST డిపార్ట్మెంటు యాక్టివ్గా ఉంటూ దెన్ బ్యాంక్స్ తర్వాత అవి కూడా ట్రాన్సాక్షన్స్ని మానిటర్ చేసి దాన్ని అప్డేట్ చేయమని చెప్పేసి అనేటువంటిది అదొక ఇన్స్ట్రక్షన్. ఇట్స్ ECI ఇన్స్ట్రక్షన్, ఇట్స్ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ రిక్వెస్ట్ అని కాదు, ఇట్స్ ECI ఇన్స్ట్రక్షన్. దానికి ఇక్కడ DCP అజిత అండ్ నేను ఇక్కడ అటెండ్ అయ్యాము, ఇక్కడ రివ్యూ చేశాము. టీమ్స్ ఈరోజు మా దగ్గర నుండి కాన్స్టిట్యూట్ చేస్తాము. ఈ టీమ్స్ రేపటి నుండి ఇక్కడ మా దగ్గర కూడా పనిచేస్తాయి. పబ్లిక్కి ఎవరైనా ఒకవేళ ఇలాంటి తప్పుడు ఎలక్షన్స్కి రిలేటెడ్గా చేసేటువంటి ఏమైనా చేయాలనుకునంటే ఖచ్చితంగా ఈ టీమ్స్ సీజర్ చేసి దాని తగ్గట్టుగా క్రిమినల్ చర్యలు అనేటువంటి ఉంటాయి. మామూలుగా పద్ధతి ప్రకారంగా తీసుకోవాల్సినటువంటి దానికి కూడా ఏంటంటే దానికి ఒక ప్రొసీజర్ ఉంది, దానికి ఒక అన్ని కూడా డాక్యుమెంట్స్ అన్నీ ఉండాల్సి వస్తుంది. అలా ఏమీ లేకుండా ఇష్టం వచ్చినట్టు క్యాష్ తీసుకువెళ్తే పబ్లిక్ అనేటువంటి సఫర్ అవ్వాల్సి వస్తుంది. కాబట్టి వాళ్ళకి కూడా నా యొక్క మనవి ఏంటనుకోనంటే ఈ టైంలో ఎక్కువ మొత్తంలో క్యాష్ అనేటువంటి మీ సొంత అవసరాలకు తీసుకువెళ్ళాలనుకున్నా మనకి ఆ బిల్స్ అవి ఏమీ లేకుండా తీసుకెళ్లేటువంటి ఇంకా కల్చర్ ఉంది. కాబట్టి అలాంటి దాన్ని అవాయిడ్ చేసుకోండి. డోంట్ వెళ్ళి మళ్ళీ ఎటువంటి కష్టాలు అనేటువంటి పెట్టుకోవద్దు. కోవిడ్ సంక్షోభాన్ని ఎదుర్కొన్నప్పటికీ గత సర్కార్ హయాంతో పోలిస్తే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ పాలనలోనే ఆదాయం పెరగడంతో పాటు అభివృద్ధి జరిగిందని ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ తెలిపారు. టీడీపీ హయాం కంటే ఇప్పుడే రాష్ట్ర స్థూల ఉత్పత్తి అధికంగా నమోదైందని, గత ప్రభుత్వంతో పోలిస్తే అప్పులు కూడా ఇప్పుడే తక్కువని వెల్లడించారు. ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, బీసీ సంక్షేమానికి గత సర్కారు కంటే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఎన్నో రెట్లు అధికంగా వ్యయం చేసిందని గుణాంకాలతో సహా బహిర్గతం చేశారు. మంత్రి బుగ్గన రాజేంద్రరెడ్డి మీడియాతో మాట్లాడారు. అప్పులు, ఆదాయం వృద్ధిపై టీడీపీ నేత యనమల రామకృష్ణుడు లేఖల ద్వారా చేస్తున్న ప్రచారంలో నిజం లేదని స్పష్టం చేశారు. ఒకసారి 10 లక్షల కోట్లు, మరోసారి 11 లక్షల కోట్లు, ఇంకోసారి 4.5 లక్షల కోట్లు అంటూ యనమల తన లేఖల్లోనే పరస్పర విరుద్ధ గుణాంకాలను పేర్కొనటాన్ని గుర్తు చేశారు. కొత్తగా ఏపీ బీజేపీ అధ్యక్షురాలైన పురంధేశ్వరి లాంటి వారు ఫోరెన్సిక్ ఆడిట్ జరపాలని డిమాండ్ చేయడంపై స్పందిస్తూ కేంద్ర ఆర్థిక శాఖ RBIకి కూడా ఇదే వర్తిస్తుందా అని ప్రశ్నించారు. తెలంగాణ నుంచి మనకు రావాల్సిన విద్యుత్ బకాయిలపై ఆమె కేంద్రాన్ని ఎందుకు ప్రశ్నించడం లేదని నిలదీశారు. కేంద్ర ఆర్థిక శాఖ కాగ్ RBI వెల్లడించిన గుణాంకాలే వాస్తవాలని స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే పలు దఫాలు ఇదే విషయాన్ని పార్లమెంట్లో సైతం ప్రకటించిందని గుర్తు చేశారు. ఖర్చులు పెరిగినప్పటికీ ఏ సంక్షేమ పథకాన్ని ఆపకుండా నిరాటకంగా అమలు చేస్తున్నామని తెలిపారు. ప్రతిసారి తను ఇచ్చిన అంటే వివిధ లెటర్లు చూస్తే ఒక్కొక్క ఉత్తరము తన ఉత్తరం తననే కాంట్రాడిక్ట్ చేస్తున్నాడు అనమాట. ఇక్కడ ఏమంటున్నాడు, 3,25,000 కోట్ల అప్పు చేశారు కాబట్టి 3 సంవత్సరాల్లోనే 2.5 రెట్లు అప్పు చేయడమే ఎట్లయితుందండి? 3 లక్షల ఎన్ని కోట్లది? 3,72,000 కోట్లు. 3,72,000 కోట్లు ఎప్పుడు అప్పది? ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కంప్లీట్ పూర్తి అప్పు రాష్ట్రానికి సంబంధించిన ఆ నాటికి 21-22 నాటికి రాష్ట్రానికి సంబంధించిన అంటే గత స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పాటైనప్పటి నుంచి ఆంధ్రప్రదేశ్ ఏర్పాటైన తర్వాత అందులో విభజన అప్పుడు తెలంగాణ అప్పు పోంగా అంతా యాజ్ ఆన్ మార్చి 23 ఈయన ఏమంటాడు, మీరు 3,25,000 కోట్లు అప్పు 3 ఏళ్లలోనే కలిపినారు కాబట్టి 1 లక్ష చిల్లర కోట్లు మీరు 2.5 రెట్లు అప్పు చేయడం కాకుండా. ఎంత అన్యాయం అండి ఇది. మళ్ళీ ఇంకో చోట ఏమంటారు అంటే 4.5 సంవత్సరాల్లో 4.5 లక్ష కోట్ల అప్పుతో ఈ ప్రభుత్వం నడుస్తుంది. అంటే ఇది ఈ ప్రభుత్వం చేసినప్ప, ఇది రాష్ట్ర అప్పు, అందులో 2 లక్షల చిల్లర కోట్లు మీరు చేసినది ఉంది. మీ టైంకు 97,000 కోట్లు మీకు 2014లో మీకు
లెగసీగా వచ్చినది ఉంది. ఆ తర్వాత మీరు 94-95 వేల కోట్ల నుంచి 2 లక్షల చిల్లర కోట్లకు మీరు పెంచడం జరిగింది. అక్కడ నుంచి ఇది పెరుగుతుంది అన్ని రాష్ట్రాలకు, దేశానికి. అందులో భాగం. కానీ ఈ మొత్తం అప్పంతా కలిసి ఈ ప్రభుత్వానికి అంటగట్టడం అనేది ఎంత అన్యాయం అండి ఇది. అదేగాక నెక్స్ట్ ఏమంటారు, ఇంతకుముందు లెటర్లలో బుగ్గన మాటలు చీకట్లో అద్దం చూపించి పొగుడుకున్న విధంగా బుగ్గన తీరు ఉంది. అబద్ధాలతో వాస్తవాలను కప్పిపుచ్చాలనుకుంటున్నారు. నేను ఇన్నిసార్లు ప్రెస్ మీట్లు తను పెట్టినప్పుడంతా నేను కూడా రిప్లై ఇస్తున్నాను. ఒక్కసారి కూడా నా తప్పని ఎక్కడన్నా చెప్పినారా? ఇసుకాసురుడు జగన్ రెడ్డి మాదిరిగా చంద్రబాబు వేల కోట్ల రూపాయల దోపిడీకి పాల్పడలేదని, జనాలపై కోట్ల రూపాయల భారం మోపలేదని టీడీపీ నేత పట్టాభిరామ్ అన్నారు. ఇసుకను ప్రజలకు ఉచితంగా అందించడమే చంద్రబాబు చేసిన నేరమా అంటూ వైసీపీ సర్కారుపై మండిపడ్డారు. టీడీపీ హయాంలో ఇసుక అక్రమాలు జరిగాయంటూ వచ్చిన ఆరోపణలపై దర్యాప్తు చేపట్టేందుకు సిఐడి కేసు నమోదు చేయడంపై పట్టాభి స్పందించారు. సీఎం జగన్మోహన్ రెడ్డి ఇసుక దోపిడీని బయటపెట్టిన కారణంగానే టీడీపీ నాయకులపై తప్పుడు కేసులు పెడుతున్నారని టీడీపీ నేత పట్టాభి ఆరోపించారు. చంద్రబాబును శిక్షించాలని కేసు పెట్టడం దుర్మార్గమని పట్టాభిరామ్ ధ్వజమెత్తారు. ఈ మేరకు మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో గురువారం ఆయన మాట్లాడారు. జగన్ రెడ్డి పాల్పడిన 40,000 కోట్ల ఇసుక దోపిడీకి అన్ని రకాలుగా సహకరించిన వ్యక్తి వెంకటరెడ్డి అని, ఆ వ్యక్తే ఫిర్యాదు చేస్తే కేసు నమోదు చేయడం విడ్డూరంగా ఉందని పట్టాభిరామ్ విమర్శించారు. వెంకటరెడ్డి పెద్ద అవినీతి తిమింగలమని వ్యాఖ్యానించారు. ఇసుకను ఉచితంగా అందుబాటులో ఉంచడంతోనే సినరైజ్ ఫీజు రూపంలో రాష్ట్రానికి ఆదాయం నష్టం జరిగిందని పేర్కొన్నారు. టెండర్ విధానాన్ని కొనసాగించి ఉంటే కోట్ల రూపాయల రాబడి వచ్చేదని అన్నారు. 40,000 కోట్ల రూపాయల ఇసుక దోపిడీలో జగన్మోహన్ రెడ్డికి దగ్గరుండి అన్ని రకాలుగా సహకరించినటువంటి వ్యక్తి ఈ వెంకటరెడ్డి. పెద్ద అవినీతి తిమింగళం ఇది. ఈ వెంకటరెడ్డి పెద్ద అవినీతి తిమింగళం. మామూలు అవినీతి పరుడు కాదు, ఒక తిమింగళం కంటే ఎక్కువ అన్నమాట. అటువంటి అవినీతి తిమింగళం ఇవాళ ఒక ఫిర్యాదు ఇస్తుంది. గత 4.5 సంవత్సరాల కాలంగా మరి ఇసుక పైన వేల కోట్ల రూపాయల దోపిడీకి సహకరించినటువంటి వ్యక్తి, ఈ టెండర్లలో రకరకాల గోల్మాలకి సహకరించినటువంటి వ్యక్తి ఈయన గారు కంప్లైంట్ ఇస్తాడు. ఈయన గారు కంప్లైంట్ ఇస్తే వీళ్ళు ఎఫ్ఐఆర్ కడతారు. ఈ ఎఫ్ఐఆర్ మొత్తం కూడా నేను ప్రతి పేజీ కూడా చదవటం జరిగిందండి. ఈయన గారు కంప్లైంట్ అక్టోబర్ 3వ తేదీన ఇచ్చాడంట. ఈ వెంకటరెడ్డి అనే వ్యక్తి నవంబర్ 1వ తేదీన ఎఫ్ఐఆర్ కట్టారు. ఎఫ్ఐఆర్ నంబర్ 19/2023. దీనిలో ఈ ఎఫ్ఐఆర్ యొక్క సారాంశం ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారు ఇసుక ఉచితంగా ఇచ్చేశారు. అదే నేరం. ఈ ఎఫ్ఐఆర్లో దాదాపు 10-12 పేజీలు ఉన్నటువంటి ఎఫ్ఐఆర్లోనండి రాష్ట్ర ప్రజలందరూ ఒకసారి సావధానంగా వినాలి. చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి నేరం ఏంటండి? ఉచితంగా ఇసుక ఇవ్వటమే చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి నేరం అంట. దానికి గాను ఆయన్ని శిక్షించాలంట. అంటే ఈ ఇసుకాసురుడు జగన్ రెడ్డిలాగా చంద్రబాబు నాయుడు గారు ఇసుక మింగలేదు కాబట్టి, వేల కోట్ల రూపాయలు దోపిడీ చేయలేదు కాబట్టి, ప్రజలపైన కోట్ల రూపాయల భారాలు ఇసుక పేరుతో వేయలేదు కాబట్టి అది నేరం. చంద్రబాబు నాయుడు గారు ఇసుక ఉచితంగా ఇచ్చేస్తారా? ఫ్రీగా ఇచ్చేస్తారా శాండ్? అది నేరం. ఈ అవినీతి తిమింగళం దృష్టిలో అది ఒక పెద్ద నేరం. అది తప్పితే ఈ ఎఫ్ఐఆర్లో వేరే అవినీతికి సంబంధించినటువంటి ఒక్క మొక్క కూడా లేదు. దీనిలో వాళ్ళు ఏమంటారంటే, ఎఫ్ఐఆర్లో రాసినటువంటి మాటలు, ద సెట్ డెసిషన్ ఆఫ్ ఫ్రీ శాండ్, ద సెట్ డెసిషన్ టు ప్రొవైడ్ శాండ్ ఫర్ ఫ్రీ ఇన్వాల్వ్డ్ లాస్ ఆఫ్ మనీ టు ది ఎక్స్చెకర్. పాడి పశువుల కొనుగోలు పంపిణీ చాటున వైసీపీ ప్రభుత్వం 2,887 కోట్ల కుంభకోణం చేశారని జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. 3.94 లక్షల పాడి పశువులు కొనుగోలు చేశామని, శాసనసభలో ప్రభుత్వం చెప్పిన అధికారిక లెక్కలకు క్షేత్రస్థాయిలో అధికారులు చేసిన పరిశీలనలో ఉన్నవి కేవలం 8,000 మాత్రమేనని చెప్పారు. తెనాలి జనసేన కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశం జనసేన పిఎల్సి చైర్మన్ నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ, వైఎస్ఆర్ చేయూత స్కీమ్ కింద పశువుల కొనుగోలులోనే దాదాపు 2,887 కోట్ల అవినీతికి ఆస్కారం ఇచ్చిన ఈ స్కామ్ బీహార్ దానా కుంభకోణం కంటే పెద్దదని స్పష్టం చేశారు. మినీ డైరీల పేరుతో అక్క చెల్లెమ్మలను వైసీపీ ప్రభుత్వం నిండా మోసం చేసిందని చెప్పారు.
పశువుల కొనుగోలు స్కామ్ మీద ముఖ్యమంత్రి సంబంధిత మంత్రులు రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. మహిళల ఆర్థిక అభివృద్ధి సాధికారతకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని, ప్రతి సమావేశంలో ఊదరగొడుతున్న వైసీపీ ప్రభుత్వం క్షేత్రస్థాయిలో మాత్రం అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తుందన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో స్వయం సహాయక సంఘాల్లో ఉన్న మహిళల ద్వారా మినీ డైరీలు ఏర్పాటు చేయించి పాల ఉత్పత్తి పెంచాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. ఇందుకు గాను 5.65 లక్షల మంది స్వయం సహాయక సంఘాల్లో మహిళలను అధికారులు గుర్తించారన్నారు. 4,90,374 పాడి పశువులను చేయూత స్కీమ్లో కొనుగోలు చేసేందుకు అనుమతిస్తూ నవంబర్ 25, 2020లో కేబినెట్ తీర్మానం చేసిందని, తద్వారా 20 లక్షల లీటర్ల పాలు సేకరించాలని లక్ష్యంగా పెట్టుకుందన్నారు. సుమారు 3,85,000 పాడి పశువులు కనపడడం లేదని చెప్పి ఈ ప్రభుత్వ అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి తేల్చారు. దీని వెనక చాలా భారీ స్కామ్ జరిగింది. నవంబర్ 5, 2020లో రాష్ట్ర ప్రభుత్వం క్యాబినెట్ తీర్మానం చేసింది. జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో సుమారు 5,60,000 మంది పొదుపు సంఘాల్లో ఉన్న మహిళా రైతులు పాడి పరిశ్రమని ఇంకా పెంచడానికి మన రాష్ట్రంలో ఒక చక్కటి కార్యక్రమం తీసుకొద్దామని వీళ్ళు వైఎస్ఆర్ చేయూత అనే పథకం ద్వారా 4,90,374 పాడి పశువులు కొనడానికి రాష్ట్ర కేబినెట్ తీర్మానం చేసింది. ఇది నవంబర్ 5, 2020లో. సుమారు 20 లక్షల లీటర్లు తద్వారా సేకరించడానికి వీళ్ళు ఒక కార్యక్రమం ప్రతిపాదించి ముందుకు సాగారు. మినీ డైరీలు ఏర్పాటు చేస్తాం, అద్భుతంగా ప్రతి కుటుంబాన్ని ముందుకు తీసుకెళ్తాం అభివృద్ధిలో అని చెప్తూ. నాకు బాగా గుర్తు, స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పశుక్రాంతి పథకం కింద ఉమ్మడి రాష్ట్రంలో, అప్పుడు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కలిసి ఉన్నప్పుడు 2015లో 50,000 పాడి పశువులు కొనడానికి ఒక కార్యక్రమం ఆ రోజున ముందుకొచ్చారు. ఎన్నో కష్టాలు ఎదుర్కొని చివరికి బీహారు, గుజరాత్, హర్యానా ఎన్ని రాష్ట్రాలు తిరిగినా కూడా కనీసం 50,000 పశువులు కూడా ఆ రోజున వీళ్ళు సేకరించుకోలేకపోయారు. ఇది క్షేత్రస్థాయిలోనూ వాస్తవ పరిస్థితి. మార్చి 24, 2022లో శాసనసభలో పశుసంవర్ధక శాఖ మంత్రి గారు మాట్లాడుతూ ఈ రాష్ట్రంలో సుమారు 5,400 రైతుల కోసం 32 కోట్ల రూపాయలు నిధులు కేటాయించామని ఆంధ్రప్రదేశ్ శాసనసభలో మంత్రి గారే సమాధానం చెప్పారు. స్కేటింగ్ క్రీడాకారిణి ఆసియన్ క్రీడల విజేత గ్రీష్మ దొందరను రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అభినందించారు. ఆమె ఆట తీరును, సాధించిన విజయాలను, ప్రతిభను ప్రశంసించారు. ఒక్కరోజు పర్యటనలో భాగంగా విశాఖపట్నం వచ్చిన ముఖ్యమంత్రిని నగరానికి చెందిన గ్రీష్మ దొందర తన తండ్రితో పాటు మధురవాడ ఐటీ హిల్ పైన హేలీప్యాడ్ వద్ద కలిసింది. స్కేటింగ్ విభాగంలో తాను సాధించిన విజయాల గురించి వివరించింది. ఇప్పటి వరకు వివిధ స్థాయిల్లో 105 మెడల్స్ సాధించానని, ఇటీవల చైనాలో జరిగిన 19వ ఆసియన్ క్రీడల్లో భాగస్వామ్యం అయ్యానని, 3 పతకాలు సాధించి 16వ స్థానంలో నిలిచానని పేర్కొంది. తాను సాధించిన మెడల్ను ముఖ్యమంత్రికి చూపించి మురిసిపోయింది. గ్రీష్మ విజయాల గురించి తెలుసుకున్న ముఖ్యమంత్రి శభాష్ తల్లి అంటూ చిరునవ్వుతో తలపై నిమిరారు. జీవితంలో మరిన్ని విజయాలు సాధించాలని సీఎం వైఎస్ జగన్ ఆశీర్వదించారు. గుంటూరు జిల్లా తాడేపల్లి గంజాయి హబ్గా మారుతుందా అంటే అవుననే సమాధానం వస్తుంది. కేవలం 10 రూపాయల కోసం గొడ్డలతో దాడి చేశారంటే గంజాయి బ్యాచ్ ఏ విధంగా బలి తెగిస్తుందో అర్థం చేసుకోవచ్చు. గంజాయి బ్యాచ్ ఆగడాలు భరించలేకపోతున్నామని స్థానిక మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలో గంజాయి బ్యాచ్ రెచ్చిపోయారు. స్థానిక ముగ్గు రోడ్లో మాటు వేస్తున్న గంజాయి బ్యాచ్ స్థానికులను నిత్యం వేధింపులకు గురి చేస్తున్నారు. డబ్బు కోసం దేనికైనా ఎంతటికైనా తెగిస్తున్నారు. 10 రూపాయల కోసం ఈ రోడ్లో గంజాయి బ్యాచ్ గొడ్డలతో దాడి చేసిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. పోలీసులు
కాటన్ చర్చిల పేరిట చేస్తున్న తనిఖీలు నామమాత్రపు ఫలితాన్ని కూడా ఇవ్వటం లేదు. దీంతో గంజాయి బ్యాచ్ బరితెగించి దాడులకు తెగబడుతుందని స్థానికులు ఆవేదన చెందుతున్నారు. రాత్రి 12 గంటలు దాటితే వీరి ఆగడాలు చెప్పనలవి కాకుండా ఉంటున్నాయని మహిళలు వాపోయారు. స్థానిక రాజకీయ నాయకుల అండదండలతోనే గంజాయి బ్యాచ్ రెచ్చిపోతుందని వారు ఆరోపిస్తున్నారు. కాగా ముగ్గు రోడ్ ఘటనలో నిందితులపై చర్యలు తప్పకుండా తీసుకుంటామని సిఐ మల్లికార్జునరావు చెప్పారు. సీసీ కెమెరాల ఆధారంగా దర్యాప్తు చేస్తున్నామని, నిందితులకు తమ స్టైల్లోనే ట్రీట్మెంట్ ఉంటుందని స్పష్టం చేశారు. నిన్న అనగా 1/11/2023 నాడు ముగ్గు రోడ్డు నుంచి షేక్ మహిముదా అనే ఆవిడ ఇచ్చిన రిపోర్టు మీద కేసు రిజిస్టర్ చేయడం అయిందండి. ఈమె ఇచ్చిన రిపోర్ట్ ఏంటంటే సందీప్ అండ్ పృథ్వీరాజ్ చిన్నారి అనే ఒక ముగ్గురు వ్యక్తులు వాళ్ళ షాప్ దగ్గరికి వచ్చి గొడ్డలు తీసుకొని ఆ షాప్లో వస్తువులను పగలగొట్టి వాళ్ళని అసభ్యకరంగా తిట్టి గొడవ చేశారని ఆమె ఇచ్చిన రిపోర్ట్ మీద క్రైమ్ నెంబర్ 725/2023 అండర్ సెక్షన్ 448, 427, 506, 509, రెడ్ విత్ 34 ఐపీసీగా కేసు నమోదుపరిచి దర్యాప్తు చేస్తూ ఉన్నాము. ఇటువంటి సంఘటనలు ఫ్యూచర్లో కూడా జరగకుండా విజువల్ పోలీసింగ్ అనేది ఒకటి పెడుతూ ఉన్నాము. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఇక్కడ నుంచి చూస్తాము. పోలీసు ఎప్పుడు కూడా అందుబాటులో ఉంటాము. కొద్ది పకడ్బందీగా వ్యవహరిస్తాం. ఇలాంటి అల్లరిగా వ్యవహరించే వాళ్ళ మీద చాలా గట్టి చర్యలే తీసుకుంటాం. గంజాయి మరియు మత్తు మందు ఇలాంటి ఏదైనా లేదా పేకాట, కోడి పందాలు ఇలాంటికి సంబంధించిన విషయాల్లో కూడా ఎవరైనా ఎక్కడైనా జరుగుతుంది అన్నట్లు కానీ తెలిసి ఉన్నట్లయితే మాకు సమాచారం ఇస్తే, పోలీసు వారికి సమాచారం ఇస్తే మేము వారి యొక్క సమాచారం కూడా గోప్యంగా ఉంచి వాటి మీద గట్టిగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. శ్రీ సద్గురు సంగీత సభ 30వ వార్షికోత్సవ మహోత్సవం సందర్భంగా ఈ నెల 4 నుండి 11 వరకు జీవీఆర్ ప్రభుత్వ సంగీత నృత్య కళాశాలల్లో సంగీత కార్యక్రమాలను ఎంతో వైభవంగా నిర్వహిస్తున్నట్లు సభ కార్యదర్శి పోవూరి గౌరీనాథ్ తెలిపారు. మహోత్సవాల్లో భాగంగా ప్రతిరోజు ఎంతో మంది కళాకారులతో సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయని చెప్పారు. ప్రతి ఏటా తమ సభ ఆధ్వర్యంలో బహుకరించే సద్గురు సంగీత విద్యాన్మణి బిరుదు ఈ ఏడాది పద్మశ్రీ దండమూరి సుమతి రామ్మోహన్ రావుకు అందించినట్లు వెల్లడించారు. శ్రీ సద్గురు సంగీత సభ 30వ వార్షిక సంగీత మహోత్సవాలు ఈ నవంబర్ నెల 4 నుంచి నవంబర్ 11 దాకా అంటే 8 రోజుల పాటు మన విజయవాడ దుర్గాపురంలో ఉన్నటువంటి ఘంటసాల వెంకటేశ్వరరావు ప్రభుత్వ సంగీత కళాశాలలో జరగబోతున్నాయి. ఇందులో భాగంగా ప్రతిరోజు కూడా సాయంత్రం 6:30 విఖ్యాత సంగీత విద్వాంసుల చేత గాత్ర కచేరీలు ఉంటాయి. దాంతోపాటుగా సంగీత రంగంలో అలాగే వివిధ వాయిద్యాలు వీణ, వేణువు, అలాగే మృదంగం, వయలిన్ వీటిలో ప్రతిభ చూపిస్తున్నటువంటి యువ సంగీత కళాకారులకి నగదు పురస్కారాలు, అంతేకాకుండా పేద వృద్ధ కళాకారులకి ఆర్థిక చేయూత ఇవన్నీ కూడా ఇవ్వడం జరుగుతుంది. అంతేకాకుండా సభ ఏటా ఇచ్చేటువంటి బిరుదు సత్కారం సద్గురు సంగీత విద్వాన్మణి ఎంతోమంది అందుకున్నారు. పద్మవిభూషణ్ డాక్టర్ మంగళంపల్లి బాలమురళీకృష్ణ గారితో ప్రారంభించి ఎంతోమంది విద్వాంసులు అందుకున్నారు. ఆ బిరుదు సత్కారం ఈ ఏడు అందుకోబోతున్నటువంటి వారు విఖ్యాత మృదంగ విదుషీమణి పద్మశ్రీ దండమూడి సుమతి రామ్మోహన్ రావు గారు. వారికి ఈ ఏడు సద్గురు సంగీత విద్వాన్మణి బిరుదు ప్రదానం సత్కారం సభ అందించబోతోంది. ఈ 8 రోజుల కార్యక్రమాలు కూడా అందరూ కూడా చక్కటి కచేరీలు వినడం, అలాగే యువతని ప్రోత్సహించడం, అందరూ కూడా వీటికి విచ్చేసి ఈ కార్యక్రమాల్ని జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాం. నమస్కారం. ముఖ్యమంత్రి జగన్ కక్షతో రగిలిపోతున్నాడన్న విషయం ప్రజలకు పూర్తిగా అర్థమైందని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఎద్దేవా చేశారు. టీడీపీ అధినేత చంద్రబాబుపై తాజాగా ఇసుక తవ్వకాల కేసు నమోదు చేశారు. జగన్ మానసిక స్థితి గురించి జనం మాట్లాడుకుంటున్నారని లోకేష్ విమర్శించారు. జగన్ మానసిక ఆరోగ్యంపై గవర్నర్ కేంద్రానికి నివేదిక పంపాలని విజ్ఞప్తి చేశారు. జగన్ సిఐడిని వైసీపీ అనుబంధ విభాగంగా మార్చుకున్నారని విమర్శలు గుప్పించారు. టీడీపీ అధినేత చంద్రబాబుపై తాజాగా ఇసుక తవ్వకాల కేసు నమోదు చేసిన నేపథ్యంలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సీఎం జగన్పై ధ్వజమెత్తారు. జగన్ కక్షతో రగిలిపోతున్నాడన్న విషయం రాష్ట్ర ప్రజలకు పూర్తిగా అర్థమైందని అన్నారు.
చంద్రబాబుపై కేసు మీద కేసు పెడుతున్న జగన్ మానసిక స్థితి గురించి జనం మాట్లాడుకుంటున్నారని తెలిపారు. జగన్ మానసిక స్థితిపై రాష్ట్ర గవర్నర్ ఓ నివేదిక రూపొందించి కేంద్రానికి పంపాలని లోకేష్ కోరారు. స్కిల్ డెవలప్మెంట్ కేసులో ₹1 అవినీతి జరగలేదని, కానీ చంద్రబాబుపై అక్రమ కేసు బనాయించారని మండిపడ్డారు. ఉచితంగా ఇసుక ఇచ్చినా అందులోనూ కుంభకోణం ఉందంటూ ఇప్పుడు ఇంకో కేసు పెట్టారని వెల్లడించారు. సిఐడిని వైసీపీ అనుబంధం విభాగంగా మార్చుకున్నారని, విపక్ష నేతలపై తప్పుడు కేసులు పెడుతున్నారని విమర్శించారు. సీఎం పీఠంపై ఉండేందుకు జగన్ అనర్హుడని స్పష్టం చేశారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన ప్రారంభమైన ఏపీ కేబినెట్. పలు కీలక అంశాలపై ఆమోద ముద్ర వేయనున్న కేబినెట్. టీడీపీ అధినేత చంద్రబాబుపై మరో కేసు నమోదు చేసిన సిఐడి. ఉచిత ఇసుక విధానంలో అక్రమాలు జరిగాయని ఆరోపణ. ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ రాష్ట్రానికి మద్యం, డబ్బు అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేసేందుకు గట్టి నిఘా ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించిన ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఢిల్లీరావు. శ్రీ ఫైబర్ న్యూస్ ఇంతటితో సమాప్తం.